అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్రమము విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతము వరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షించబడును. గట్టిగా స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడి వాక్యం మనకు అర్థమయ్యే రీతిలో బోధించును గాక. ఏం చేస్తారంటే దేవుని రాజుల్లో మనల్ని ద్వేషిస్తారు. ప్రభు నమ్ముకున్న అందరినీ కూడా ద్వేషించడం జరుగుతుందట. ప్రభువుని ఎవరైతే నమ్ముకుంటారో భక్తులు ద్వేషించవచ్చు, భార్య ద్వేషించవచ్చు, బిడ్డలు ద్వేషించవచ్చు. ఎవరైతే ప్రభువులో నిలబడి ఉంటారో వారినంతా లోకమంతా ద్వేషించింది. ద్వేషించడం మాత్రమే చంపేస్తారు. చిన్న మాట అంటే ఊరుకుంటాము. మనం 100 మాటలు తెలుస్తాం. ఒక్క మాట మనల్నంటే 100 మాటలు చదువుకునే కక్ష తెలియదు. మనకి ఒక అన్నిడోలా చేసాడు అంటే అది సబబే. ఎందుకంటే కక్ష తీర్చుకుంటారు. అంటే దేవుడు నమ్ముతున్న బిడ్డలో మనం ఎలా ఉంటున్నాం, నేను ఎలా ఉన్నాను, మీరు ఎలా ఉన్నారు. ఎదుటి వ్యక్తి మనం ఒక మాట అన్నప్పుడు సహిస్తున్నామా లేదా, ఓర్చుకుంటున్నామా లేదా, ఓర్పుతో ఉంటున్నామా లేదా. నిజంగా ఓర్చుకున్నప్పుడే దేవుడి వాక్యంలో నేను నిల్చున్నామని అర్థం చేసుకోండి. ఓర్చుకోవట్లేదు అంటే ఇంకా మన శరీరంలో పాప నియమం అనేది పనిచేస్తూనే ఉన్నది. ఇంకా మన శరీరంలో ఇదిగో అపవాది పని చేస్తూనే ఉన్నాడు. కోపము, చాలా మంది కోపడుతుంటారు. చాలా మంది చిన్న దానికి భయంకరమైన కోపం వస్తా ఉంది. చంపే కోపం, చంపకుండా కోపం వస్తాం. ఇది కూడా మానవుడికి మంచిది కాదండి. కోపం అనేది మానవుడికి మంచిది. ముక్కు మీద కూడా చాలా మంది కోపం ముక్కు మీద ఉంటుంది. చాలా మంది కోపం. ఇది కూడా మానవుని జీవితానికి క్షేమము కాదు. దీనికి శాంతం ఉండాలంట. ప్రభువు ఎలా ఉండాలంట? దీర్ఘ శాంతము ఉండాలంట. అందరూ తిడుతున్నప్పుడు, అందరూ కొడుతున్నప్పుడు, అందరూ దూషిస్తున్నప్పుడు, అందరూ గేలి చేస్తున్నప్పుడు, ఉమ్ము పూస్తున్నప్పుడు కూడా ప్రభు ఏం చేశాడంటే, యేసు ప్రభు ఏం చేశాడు? తండ్రి వాళ్ళ వైపు చూసి వీరేం చేస్తున్నారో వీరికి తెలియట్లేదయ్యా, వీరిని క్షమించండి. హల్లెలూయా. యేసు ప్రభు మొట్టమొదటి మాట ఒక మనందరికీ కూడా ఒక ఆదర్శంగా ఉంటుంది. ఆయన దేవుడు లేండి, మన మనుషులు లేండి అంటే చాలు. ఆయన దేవుడు కాబట్టి సహించండి. మన మనుషులు ఎక్కడ సహిస్తామండి అంటారు. ఒరిస్సా ప్రాంతంలో తన భర్తని 2 బిడ్డల్ని తగలబెట్టేశారు పెట్రోల్ కోసం. ఒరిస్సా ప్రాంతంలో సువార్త ప్రవేశించిన ఇంగ్లాండ్ దేశం నుంచి వస్తే తన భర్తని 2 బిడ్డల్ని తగలబెట్టేశారు పెట్రోల్ కోసం. మనమైతే ఏం చేస్తాం? తన భర్తని 2 బిడ్డల్ని తగలబెడితే ఏం చేస్తాం? మనం ఖచ్చితంగా వాళ్ళు పేకలు పోసిందాక మనం నిద్రైతే బైబుల్ కాసేపు పక్కన పెట్టేస్తాం. బైబుల్ కాసేపు పక్కన పెడదాం. బైబుల్ అది తేల్చుకున్న తర్వాత వచ్చి బైబుల్ కొడుకుంటాం నిలబడి. తల్లి ఒకటే మిగిలింది, కుమార్తె మిగిలింది. తల్లికి ఆ కుమార్తె ఒకటే తోడుంది. ముగ్గురు ఆ మగ సంతానం, తండ్రి 2 బిడ్డలు చనిపోయారు. జీవించిన వాళ్ళగా కోళ్లు కాలిపోయినట్లుగా ఆ అందులో నీళ్ళతో పోయి కాలిపోయి ఆ యొక్క జీవులో వాళ్ళు కాలిపోయి ఉన్నారు. వెంటనే స్టేట్మెంట్, ఒరిస్సా ప్రాంతంలో ఉన్న స్టేట్మెంట్, సీఎం స్టేట్మెంట్ ఎక్కడ ఉన్నదో మనం పట్టుకొని త్వరగా అర్జెంట్ అంటే ధరాల్ సింగ్ అనే వ్యక్తి ఆ యొక్క పని చేయించాడు. ఎందుకంటే ఏడేంట్లో మొత్తం మారుస్తున్నాడు, మన దగ్గరకు వచ్చి దేవుని సువార్త చెప్తున్నాడు, ఈయన చెప్పేద్దాం అనుకున్నాడు. ఎట్లాగా రాత్రి పూట తండ్రి 2 బిడ్డలు సువార్త పని కోసం ఎలిమెంటరీ స్కూల్లో ఆ కారు పెట్టుకుని ఉంటే ఆ రాత్రి భోజనం చేశారు. తండ్రి 2 బిడ్డలు చక్కగా భోజనం చేసి జీబులో లాక్ చేసుకుని డోర్లు లాక్ చేసుకుని కొనుక్కొని నిద్రపోతుంటే పొడలు తీసుకొని టైర్లు నరికేసి లోపల ఉన్న వ్యక్తిని చుట్టూ పెట్రోల్ పోసేసి అగ్గిపులు గీశారండి. అర్థమైపోయింది. వాళ్ళ టైర్లు అరుగుతున్న వెలుగు వచ్చింది. చుట్టూ జీపు చుట్టూ ఉన్న గొడవలు పట్టుకుని బయటకు వచ్చే పరిస్థితి కాదు.
పెట్రోల్ పోస్తా ఉన్నారు, బయటకు వచ్చే పరిస్థితి కాదు. నా పిల్లలు భయపడుతున్నారు, డాడీ అని ఆకులించుకుంటున్నారు. ఈ యేసుని ప్రార్థన చేయండి అయ్యా, దేవునికి ప్రార్థన చేయండి. దేవుడు ఆయన చిత్తమైతే మనల్ని బ్రతికిస్తాడు. దేవునికి మొరపెట్టండి, ఆయన చిత్తమైతే మనల్ని బ్రతికిస్తాడు. లేకపోతే ఈ కారులోనే దేవుని కోసం మనం చనిపోబోతున్నామని చెప్పాడు. దేవుడు పెట్టాడు. నిజంగా అర్థంతరంగా ఆ తండ్రి ఇద్దరు బిడ్డలు సజీవ దహనమైపోయారు. వాళ్ళ హృదయం ఎంతగా కఠినపరచబడిందంటే పిల్లలు ఏడుస్తున్నా కూడా డోర్లు ఓపెన్ చేద్దామనుకోలేదు. తగలబడింది, అది అక్కడే కూర్చొని తగలబెట్టి వెళ్ళిపోయారు. తెల్లారిపోతున్నంతా ఒరిస్సా అంతా భూమి చెవులు భూమిలో అన్నాయి. భయంకరమైన పరిస్థితి. అందరూ కూడా ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి అయిపోయింది. తల్లికి తెలిసింది, తన బిడ్డ వచ్చింది, పరిగెట్టుకొని చూశారు, ఏడ్చారు. అయ్యో ఎంత ఘోరం జరిగిందని చెప్పేసి ఏడ్చుకుంటా ఉన్నారు. నిజంగా సీఎం అన్నాడు, ఎక్కడున్నా వాళ్ళు ఖచ్చితంగా పట్టుకున్నాడు. త్వరగానే పట్టుకున్నారు. పట్టుకొని ఆరుగురు ఆ పని చేశారు. వెంటనే వాళ్ళు పట్టుకొచ్చారు, పిలిచారు. జడ్జిమెంట్ వాళ్ళ జడ్జిమెంట్ కూడా జడ్జి గారు వేయటం కాదు, ఏమి ఇస్తే వాళ్ళని ఏం చేయమంటే చేయాలి. వాళ్ళు ఏం చేయమంటే మోసపోత కోపించాలి, మెడకాయలు కోపించాలంటే కోపించేస్తారు. ఒకవేళ తన భర్తను ఎలా తగలబెట్టారో అలా కాల్చమంటే కాల్చేస్తారు, లేదా ఉరికంపం కళ్ళ ముందే ఉరి తీస్తామంటే ఉరి తీసేస్తారు. ఆమె ఏం చేయలేదు, జీవిత ఖైదీ ఏమంటే జీవిత ఖైదీ చేస్తారు. అది ఆమె మీద ఆప్షన్ వదిలిపెట్టేశారు. పిలిచి జడ్జి గారు పిలిచారు, 14 రోజులు రండమ్మా, నీ భర్తను చంపి నీ పిల్లలు చంపిన వాళ్ళకి శిక్ష పడబోతుంది, అది నువ్వే చెప్పాలి అన్నాడు. అనేసరికి ఈ వెళ్ళింది. 6 భూములు వాళ్ళు నిలబడి ఉన్నారు. నిజంగా వాళ్ళని చూసి ఒక కన్నీరు విడిచిందంట. వాళ్ళని చూసి కన్నీరు పెట్టిందంటే, అయ్యో తెలియక ఇల్లు పాపం చేశారు, నా భర్త ఎటువంటి కూడా తెలియక ఇల్లు నా భర్తను చంపారు. నిజంగా నా భర్తను తెలిస్తే నా భర్త ఎటువంటి వాడు, నిజంగా గొప్ప డాక్టర్ అయి ఉండి అయినా గొప్ప చదువుకొని హాస్పిటల్ పెట్టుకొని, ఒక కార్పొరేట్ హాస్పిటల్ పెట్టుకొని కోట్లు లక్షలు సంపాదించడం కాకుండా కుష్టి రోగులకి పరిచయం చేయడానికి వచ్చేది భార్య భర్తలు. లోకము ఎవరినైతే ద్వేషించుకుంటుందో ఆ చేతులన్నీ ముడసలు చీములు కానీ పురులు పడి కుష్ఠరోగం వచ్చింది అంటే ఆ వ్యక్తిని బయటికి బహిష్కరించేస్తారు కుటుంబం. కుష్ఠరోగం వచ్చిందంటే ఆ వ్యక్తిని ఇంట్లో ఉంచడం ఆ కుటుంబం. తండ్రి అయినా తల్లి అయినా బిడ్డలైనా ఆ వ్యక్తిని బయటికి బహిష్కరించేస్తారు. కుటుంబమే ఉంచట్లేదు, కానీ ఆయన దైవచనురాలు ఒక సమర్పణ కలిగి దేవుని వాక్యము చెబుతుంది కదా, ఇచ్చి వారికి సేవ చేస్తే నాకు చేసినట్లే. నేను రోగిని అయినప్పుడు నన్ను మీరు పరామర్శించలేదు, నేను ఇదిగో బాధపడుతున్నప్పుడు నన్ను మీరు ఆదరించలేదు అని దేవుని లేఖనం చెబుతుంది. కాబట్టి వాళ్ళు ఎంతగానో కుష్ఠరోగులు మనం పరిచయం చేద్దాము అని వాళ్ళిద్దరు భార్య భర్త సమర్పించుకొని కుష్ఠరోగులు పరిచయం చేస్తుండే ఒక విలువైన వ్యక్తిని ఈ లోకం చంపేసింది. చూసారు దేవుని బిడ్డారా, లోకం ఎలా ఉందంటే మంచిని చెడుగా, చెడుని మంచిగా చూసే లోకం వస్తుంది. అందుకే లోకం అంటే మనం పరిగెట్టకూడదు. దేవుని బిడ్డారా, దేవునితో నడవాలి, దేవుని వాక్యం ఏం చెబుతుందని అర్థం చేసుకోవాలి. చూడండి దేవుని బిడ్డారా, ఆమెను పిలిచినప్పుడంట ఆమె చెప్పిందంట, ఒకటే మాట చెప్పిందంట, నా యేసయ్య సిలువలో క్షమించాడు కొట్టిన తిట్టిన అందరినీ కూడా, ఇదిగో నేను కూడా ఏమో క్షమిస్తున్నాను, ఈ 6 విడిచిపెట్టండి అంటే జడ్జి గారు ఆశ్చర్యపోయారట. అమ్మ అలా అనొద్దు, ఆ హంతకులకి, ఆ నరహంతకులకి శిక్ష వేయాలి అలా మాట్లాడుతుంటే, లేదు జడ్జి గారు, నా యేసయ్య సిలువలో ఆయన కొట్టిన వాడిని, తిట్టిన వాడిని, మూసిన వాడిని కూడా క్షమించాడు కాబట్టి నేను కూడా వాడిని క్షమిస్తున్నాను. 6 విడిచిపెట్టుకున్నట్టు శత్రువుని ప్రేమించలే ఇప్పుడు కొంపరు పోయినమాట. నిజంగా వాళ్ళ సిగ్గుతో తగ్గించారు. శత్రువుని ద్వేషించడం కాదు, కానీ నిజంగా ఒక మనిషి మన అన్యాయంగా ఒక మాట మనం మాట్లాడినప్పుడు నువ్వు ఎవరిని తీర్చుకోకుండా ప్రభువా ఈ బిడ్డని చూసుకో ప్రభు నువ్వు ఓర్చుకున్నట్టు వస్తే ఆ వ్యక్తిలో ఉన్న ఆ బాధ ఆ వ్యక్తికి అర్థమైంది. నేను అన్యాయంగా మాట్లాడేనని, ఏ వ్యక్తికి తన హృదయం చెప్తా ఉన్నది నేను అన్యాయంగా అక్రమంగా నేను మాట్లాడానని, ఆ వ్యక్తి దినదినమో చచ్చిపోతాడు. నేను ఎందుకు మాట్లాడాను? దేవుని ఆత్మను శోధిస్తా ఉంది.
నేను ఆరుకుని విడిచిపెట్టమని చెప్తే వాళ్ళంతా బయటకు వస్తే కాళ్ళ మీద పడ్డారంటే ఎంత గొప్ప విషయం అండి. నా కాళ్ళు పట్టుకుంటూ ఏసై పాదాలు పట్టుకోండి మీ పాపాలు క్షమించబడితే అంటే నిజముగా ఆ 6 గొప్ప సేవకులేరంట. గట్టిగా చెప్పలు పడి ప్రేమని ప్రజలు మనం ద్వేషిస్తారు. దేవుని వాక్యము మన పట్ల నెరవేర్చబడాలి. వాళ్ళు ద్వేషించినప్పుడు దేవుని వాక్యము మన ద్వారా నెరవేర్చబడుతుంది అని అర్థం చేసుకోవాలి. ద్వేషించినప్పుడు అంటే మనమే రెవెన్యూ తీసుకోవాలని చెప్పి అనుకోకూడదు. సహోదరు ద్వేషించేవాడు కావాలి, దూషించేవాడు కావాలి. అప్పుడే ప్రభు నీ పట్ల కార్యం చేస్తాడు. ద్వేషించేవాడు లేకపోతే ఎలా మన ఓర్పు మన సహనం అర్థమవుతుంది. మనం తిట్టేవాడే లేకపోతే ఎలా అర్థమవుతుంది మన సహనం. ఒక వ్యక్తి వచ్చాడు, ప్రార్థన చేస్తా ఉన్నాం, మందిరంలో ప్రార్థన చేస్తా ఉన్నాం. అక్కడికి వచ్చాడు ఒక వ్యక్తి, తిడతా ఉన్నాడు, భయంకరంగా తిడతా ఉన్నాడు. శరీర సంబంధం ఏదో కోపం వస్తుంది. లోకంలో ఉంటే ఒక దెబ్బ పడగొట్టవచ్చు, ఒకే ఒక దెబ్బ, రెండో దెబ్బ కూడా మనుషులు పడతారు. అంత కోపం మనిషి. మోస ఒక దెబ్బతోనే పడగొట్టాడు, కాలుతో కొట్టాడు. ఒక దెబ్బతో కాలుతో కొట్టి కాలుతో తొక్కేశాడు, ఇసుకలో తొక్కేశాడు. అంత బలమా కాలం మోసాడు. వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఎప్పుడైతే నరహత్య జరిగిందో అక్కడి నుంచి వెళ్ళిపోయి తన మామ ఇతరుల మందం పెడతా ఉన్నాడు. ఒక వ్యక్తి వచ్చాడు, ఇక్కడ వచ్చాడు, తిడతా ఉన్నాడు, ఇదంటాడు ఇదంటాడు, నీ అమ్మ అంటున్నాడు, ఏదో మాట్లాడుతున్నాడు. ఎంత బూతులు మాట్లాడేశాడంటే నన్ను పట్టుకొని రకరకాల బూతులు మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధుల ఓర్పు అక్కడే కనపడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఒకటే ఏమైనా అందరూ సాక్షులు ఉన్నారు ఇక్కడ, చాలా మంది సాక్షులు ఉన్నారు. ప్రభు ప్రార్థన చేయండి, దేవుడే చూసుకుంటాడు ఆ వ్యక్తిని. తర్వాత దేవుడు మొత్తాడు అర్థమైంది. మధ్యాహ్నం మీద వెళ్తే క్షేమం గారు మనకు అనుకున్నాడు. తర్వాత అర్థమైంది, దేవుడు నోరు చూపించేశాడు. తర్వాత మొత్తం కొన్ని సిచ్యువేషన్ జరిగింది. ఎందుకంటే పరిశుద్ధుల జోలి వెళ్తే దేవుడు ఒప్పుకోడండి, నీతి మందుల జోలి పోతే దేవుడు ఒప్పుకోడండి. చూడండి అక్కడ స్టెఫను జీవితంలో కూడా మనం చూసినట్లయితే స్టెఫను యేసు క్రీస్తు బిడ్డ అయినప్పుడు కూడా, స్టెఫను దేవుని సువార్త ప్రకటించే వ్యక్తి అయినప్పుడు కూడా సౌలు అనే వ్యక్తి స్టెఫను రాళ్లతో కొట్టి చంపిస్తాడు. స్టెఫను ఓర్చుకున్నాడా తిట్టాడు? చెప్పండి, స్టెఫను ఓర్చుకున్నాడా తిట్టాడు? సాయిలు చెప్తాడు, సాయిలన్నా అమ్మల్లారా అక్కల్లారా ఈ మాట వినని పాట పడతాడు, చక్కని పాట. ఒక ఆమె వాళ్ళ ఇంటి పక్కన నోరు ఎప్పుడు తిట్టిందంటే, అరే ఎందుకు తిడుతుంది నాకు ఇక్కడ అన్యాయంగా తిడుతుంది, ఏదో తిడుతుంది చెప్పేసి మనసులో బాధేసి, ప్రభావ నువ్వే చూసుకో ప్రభావ, ఇప్పుడు నేను బయటికి ఒక మాట చూసావు, ఆయన పాస్ట్ ఎక్కడ తింటున్నట్టు ఎక్కడ మాట అంటారు, నీ నామానికి అవమానం వస్తుంది, ప్రభావ నువ్వే చూసుకో ప్రభావ అని చెప్పేసి ఆయన లోపల ఉండి తిట్టడం అయిపోయినాక ఆయన అటకారానికి థమ్స్అప్ పార్టీ పడుకొని అక్క తిట్టి మళ్ళీ తాగి మళ్ళీ స్టార్ట్ చేయాలి అన్నాడు. థమ్స్అప్ పార్టీ తీసుకొని గొంతుని పుట్టినాం అక్క నీకు, తాగి మళ్ళీ స్టార్ట్ చేయాలి అన్నాడు. ఆశ్చర్యపోతుందంట, ఏంటి ఇప్పుడు అది సిగ్గులేదు అంటున్నారు. క్రైస్తవుడికి సిగ్గు ఎప్పుడు విడిచిపెట్టేశారు. మన సిగ్గుపడు క్రీస్తు నిమిత్తం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. స్టెఫను రాళ్లతో కొడుతున్నప్పుడు కూడా స్టెఫను మోకరించి, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగురు కాబట్టి వీరిని క్షమించమని క్రీస్తుని చూపించండి. మన శ్రమలో కూడా మనము క్రీస్తునే చూపించాలి. మన శోధంలో కూడా, కష్టంలో కూడా క్రీస్తుని ఆదర్శం తీసుకోవాలి. క్రీస్తు శ్రమల గుండా వెళ్ళాడు, క్రీస్తు శోధన గుండా వెళ్ళాడు. క్రీస్తు ఎలా ప్రజలందరూ కూడా తృణీకరించబడిన వాడిగా చూశారు. క్రీస్తుని తృణీకరించబడిన రాయి తలకు మూల రాయిగా మారిపోయింది. గట్టిగా చెప్పలు కూడా ప్రభువు కనపరచండి. ప్రైజ్ ది లార్డ్. ప్రజలందరూ క్రీస్తుని ఒక తృణీకరించబడిన వాడిగా చూశారు, ఒక తక్కువ వాడిగా చూశారు. అందరూ దూషించారు, గేలి చేశారు. ఆ తృణీకరించబడ్డ ఆయన తలకు మూలరాయిగా మారిపోయిందంట. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు, ఎంతగా సహించాడు, ఆయన సింహాసనం అంతగా హెచ్చుగా అయిపోయిందంటే. గట్టిగా స్తోత్రం చెప్పండి.
దేవుని కలిగి జీవిస్తున్న మన జీవితాల్లో కూడా ఒకవేళ ఇంటి పక్కన ఇంటి అనుకోకూడదు, ఒకవేళ ప్రజలు మనం దూషిస్తున్నారేమో. మా మామ ఒకడు ఉంటాడు మా ఇంటి దగ్గర. మమ్మ చూస్తే నేను నోట్లో తీసుకొని వెళ్ళిపోతా ఉంటాడు. అంత కడుపులో మండితే మమ్మల్ని చూస్తే కళ్ళ ముందే మాకేదో దోశ తిడతా ఉంటాడు, లోపల తిడతా ఉంటాడు, పైన తిట్టాడు. ఏందో కక్ష అంటే తెలియదు. మనం ఎప్పుడు అన్యాయం చేసిన కాదు. అతను సైతాన్ బాగుంటే ఆ రోజు దావీదు చూసి షిమ్మి తిడతా ఉంటాడు. షిమ్మి ఏం చేస్తే దావీదు దూషిస్తా ఉంటాడు, దుమ్మెత్తి పోస్తా ఉంటాడు. దావీదుని దుమ్మెత్తి పోస్తా ఉంటాడు. పక్కన యోవాబు సైన్యాధిపతి అంటాడు, ఏంటి ప్రభువా వాడేంటి నేను తిరుగుతున్నాడు, వేసేమంటావా అంటే మామూలుగా పక్కన దావీదు పక్కన ఉన్న వ్యక్తులు సామాన్య వ్యక్తులు కాదు. వాళ్ళు ఈటలతో మనుషులు చంపేస్తారు. అంత భయంకర పరాక్రమ గల వాళ్ళు. ఏంది వాళ్ళు నా ప్రభువుని చెప్పి రాజుని చెప్పినప్పుడు సామాన్య విషయం కాదు. వేసేమంటామంటే దావీదు ఒక మాట అంటాడు, ప్రభు వాడు నన్ను దూషించడానికి ప్రభు వాడికి అవకాశం ఇచ్చాడు. మనం తినడానికి, మనం ద్వేషించడానికి, మనం దూషించడానికి ఒకవేళ ప్రభు అవకాశం ఇచ్చాడేమో అవతల వ్యక్తికి ఇతనే ఏం చేయం అని చెప్పాడు. వెంటనే విడిచిపెట్టాడు. దావీదు ఓర్పుచున్నాడు. రాజయ్య కూడా అధికారం నుండి కూడా బలం ఉండి కూడా సిమ్మిని విడిచిపెట్టేశాడు. కానీ తప్పిద్దంటే ఒక తప్పు చేసినప్పుడు సొలొమోను కాలంలో సిమ్మిని నశింపజేస్తాడు. సొలొమోను రాజు అయిన తర్వాత ఆ లిస్ట్ ఉంటది కదా, 12 రోజులు రాజుని సిమ్మి తీర్చడంలే మొత్తం రాస్తారు, డైరీ రాస్తారు. అక్కడ ఎవడెవడు రాజ్యంలో ఏ తప్పు చేశాడో, ఎవడెవడు రాజ్యంలో నమ్మకస్తుడో, ఎవడెవడు ఎలా ఉంచాడో మొత్తం దేవుడికి మందిరంలో కూర్చున్న వారు ఎవరు పరిస్థితుల్లో, ఎవరు నీతిమంతులు, ఎవరు అవినీతిమంతులు, ఎవరు గొర్రెలు, ఎవరు మేకలు మొత్తం నోట్ చేసేవాడు. ఎవరు ప్రార్థన చేసేవారు, ఎవరు దేవుని ప్రేమించేవారు, ఎవరు దుర్నీతిని ద్వేషించి నీతిని ప్రేమించేవారు దేవుడు తెలుసు. మొత్తం గురువులు ఎవరో, గోధుమలు ఎవరో సమస్తము దేవుడు తెలుసు. అందరూ కలిసే ఎదుగుతారంట, అందరూ కలిసే పెరుగుతారంట. కోతకాలం రాబోతుంది. అప్పుడు డివైడ్ చేయబడతాయి, అప్పుడు సంపడతాయి. గోధుమలేమో దేవుని పొట్టలో కూర్చుంటాడు, గురువులేమో కట్ల అగ్నిలో పడివేయబడతాడు. ఎలా ఉన్నా మనం ఒకసారి పరీక్షించుకోండి. ఈ రాకల సమయంలో ఆశీర్వాదాలు కాదు, ఏదో పరిగెట్టడం కాదు, కానీ మనల్ని మనం పరీక్షించుకుంటాం, మనల్ని మనం విమర్శించుకుంటాం. ఎదురు వ్యక్తి తోలాన్ని, ఎదురు వ్యక్తి కడుపులో నలుసును చూడకుండా మన దాంట్లో ఉంటాయి. ఐసరి చేసుకుంటూ ప్రభు నన్ను క్షమించలేదా, ఎప్పుడే చెప్పాను నా పేరు పెట్టబడి జనులు తగ్గించుకుంటారు. నా పేరు పెట్ట జనులు దుర్నీతిని విడిచిపెడతారు, చెడు మార్గాన్ని విడిచిపెట్టి ఇదిగో నన్ను వెళ్లడం ప్రారంభిస్తారు. నా పేరు పెట్టబడ్డ శ్రేణులు ప్రశాంతపడి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తారు. 3 లక్షణాలు ఉన్న క్రైస్తవులు. ఒకటి ఏం చేయాలా? తగ్గించుకోవాలి. రెండోది ఏం చేయాలా? దుర్నీతిని విడిచిపెట్టాలి. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు మనలో ఉంటాయి, వాటిని విడిచిపెట్టాలి. లోకాన్ని వెతకకుండా, పాపాన్ని వెతకకుండా, ధనాన్ని వెతకకుండా దేవుని వెతకాలి. ఎక్కడ వెతకాలి? దేవుని ఎక్కడ వెతకాలి? వాక్యం చదువుతారా మీరు? వాక్యం చదవచ్చా? మీకు చదవచ్చిన చేతులు ఎత్తండి. చదువు మాకు ముఖ్యంగా చదవచ్చిన చదవచ్చా మీకు? మీరు డైలీ వాక్యం చదువుతున్నారా? డైలీ ప్రతిరోజు చదవాలి వాక్యం. ప్రతిరోజు బైబిల్లో ఉన్న అయ్యో ఆ యొక్క నిధిని ఆ వ్యక్తి వెతుకుతున్నట్లుగా మనము కూడా వాక్యంలో దేవుని వెతకాలి. ఈ రోజు దేవుడు నాతో ఏ వాక్యంతో మాట్లాడతాడు? ప్రతిరోజు మాట్లాడతాడు దేవుడు మనతో. నువ్వు దేవుడితో వెతకలి. మూడోది ఏం చేయాలా? ప్రశాంతపడి కన్నీటి ప్రార్థన కావాలండి. ప్రభుత్వం సహవాసం చేయాలి. ఈ అన్ని దినాలు ఏం చేయాలా? ప్రభుత్వ సహవాసాన్ని చేయాలి. ఈ అన్ని దినాలు ఏం చేయాలా? మారు మనసు పొందుకోవాలి. ఒక 4 పిల్లర్స్ కావాలంటే మనిషికి క్రైస్తవ జీవితానికి. ఒకటి అపోస్తల బోధని వినాలి. రెండోది సహవాసంలో ఉండాలి. పరిశుద్ధుల సహవాసంలో చాలా మంది హెబ్రీ పద్ధతి అంటాడు. చాలా మంది సహవాసంలో కూడుకోవడం మానుకున్నట్లుగా చాలా మంది
చేశారు చాలా మంది. సహవాసం నుంచి ఏమైపోయారు? దూరం అయిపోయారు. దేవునికి వాళ్ళు దూరం అయిపోయారు. నయోమి దేవునికి దూరం అయిపోయింది, భయంకరంగా నష్టపోయారు. నిజంగా సమృద్ధి ఉంది నయోమికి. వెళ్ళేటప్పుడు ఏమంటుందంటే, సమృద్ధి గల దాననై వెళ్ళాను, విత్తురాలుగా వచ్చాను. వెళ్ళేటప్పుడు సమృద్ధి ఉంది, వెళ్ళేటప్పుడు బెత్లెహేము నుంచి వెళ్ళేటప్పుడు సమృద్ధి ఉంది. దేవుడిచ్చాడు, దేవుడు నాకు ఇచ్చాడు, మీకు ఇచ్చాడు, నన్ను పోషిస్తున్నాడు, మిమ్మల్ని పోషిస్తున్నాడు. లేదు పేదవాయిగా ఎప్పుడు ఎక్స్పోజ్ చేయకూడదు, లేదు అని చెప్పకూడదు. మా నాయన ఎప్పుడు లేదు లేదు అంటే మా నాయన తప్పుడు వాళ్ళ దగ్గర సంవత్సరం ఇంట్లోని గదులు కూడా పోషించగలుగుతారు. సంవత్సరం 10 సంవత్సరాలు కూడా పోషించగలుగుతాం ఇంట్లోని గదులుకుంటారు. అంత తప్ప మన దగ్గర ఉంటుంది. అయినా కూడా లేదు 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 అంటేనే ఉంటుంది. ఎప్పుడు డబ్బు సంచి ఎప్పుడు ఇక్కడ ఉండదు, బుద్ధిలో డబ్బు సంచి పెట్టుకుంటా ఉంటుంది. అట్లా ఎప్పుడు కూడా మనము ఉండకూడదండి. దేవునికి కృతజ్ఞత గలవారు అయి ఉండాలి. దేవుడు నన్ను పోషిస్తున్నాడు, దేవుడు నన్ను పోషిస్తున్నాడు, దేవుడు నన్ను స్వస్థపరుస్తున్నాడు, దేవుని స్తోత్రం. దేవుడు నన్ను బ్రతికిస్తున్నాడు. ఒక కృతజ్ఞత గల హృదయం మనకు కావాలి. ప్రతి రోజు కూడా కృతజ్ఞత కావాలి. ప్రభువా నేను లేచాను అంటే అది నీ కృప, నీ కృప, నీ కృప. నేను నా బిడ్డలు అంటే నీ కృప, నీ కృప. ఫస్ట్ వేలో దేవుడు కాపాడాడు కరోనా, సెకండ్ వేలో కూడా దేవుడు కాపాడేసాడు. అయిపోయింది, తిరిగి చచ్చిపోయింది, తిరిగి 15 పరచబడ్డాడు. మరణాల రేట్లు తగ్గినాయి, టెస్ట్ కూడా అయిపోయింది, దాని ఫోన్ అయిపోయింది. ఏదో ఫంగస్ ఏదో వచ్చింది, ఫంగస్ కూడా తెచ్చిపోయింది, దేవుడు చంపేస్తాడు. తర్వాత ఏదో 2 తెగుళ్ళు ఉన్నాయండి, మొత్తం 5 వచ్చినాయంటే ఇంకా 2 తెగుళ్ళు, భయంకరమైన తెగుళ్ళు ఉంటుంది. తట్టుకోవాలంటే ప్రార్థన శక్తి కావాలి, ప్రార్థన బలం కావాలి. అది తట్టుకోవాలంటే దేవుని నీతి మందులైతే పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవుని దగ్గర చాటును తాకుంటాడు. కాబట్టి మనందరం కూడా దేవుని మందిరాన్ని నిలవకుండా ఎవరిని ద్వేషించినా కానీ, ఎవరిని దూషించినా కానీ, ఎవరిని మాట్లాడినా కానీ ప్రభువా నీకే స్తోత్రం అని చెప్పి ఎవరిని తగాదాలు దయచేసి ఎవరి మీద మా తగాదాలు రోజులు కాదు, తగ్గించుకున్నాం, ఓర్చుకున్నాం. పరిశుద్ధులు ఓర్పు దాంట్లో నగపడుతూ ఉంటాం. దేవుని స్తోత్రం చెప్పండి, దగ్గర చెప్పండి హల్లెలూయా, దగ్గర చెప్పండి హల్లెలూయా. కాబట్టి అంతం వరకు సహించబడి రక్షించబడ్డాడు. స్టెఫను అంతం వరకు సహించాడు. ప్రాణం తీసుకున్నా కూడా ప్రభువా ఆయన క్షమించమని చెప్పాడు. మనం కూడా అటువంటి మనస్సు దేవుడు మన అందరిని అనుగ్రహించిన దాకా, దేవుడి వాక్యం మొదలు ఫలించింది దాకా, దేవుడు అనుగ్రహించిన బహుమానం మన అందరం పొందుకున్నాం కాక. కళ్ళు వచ్చి కళ్ళు వస్తుంది బాప్తిసం పొందుకున్న వారిని లేచి మరియు